నమస్తే ఫ్రెండ్స్. ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతుంది ఈ దసరాకి. మీకు తెలుసా, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశం కోసం, హిందూ జాతి కోసం స్వచ్ఛందంగా పోరాడుతున్న ఒక సంస్థ. 1925 సెప్టెంబర్ 27న కేశవ్ బలిరామ్ హెగ్దేవార్, నాగపూర్కు చెందిన ఒక డాక్టర్, వీర సావర్కర్ ప్రేరణతో ఈ ఆర్ఎస్ఎస్ని స్థాపించాడు. ఈ ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం హిందూ జాతిని జాగృతం చేయడం, హిందువులలో యూనిటీ క్రియేట్ చేయడం, దేశం కోసం పోరాడడం. ఆర్ఎస్ఎస్ ఎన్నో పాఠశాలలు స్థాపించి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించింది. 1950లో వినోబా భావే భూదాన్ ఉద్యమంలో పోరాడి పేదలకు, సాధలకు భూమి దానం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించింది. వెనుకబాటుతనం, కుల వివక్ష మీద పోరాడింది. దేశం కోసం పోరాడడానికి ఒక స్వచ్ఛంద ఆర్మీని తయారు చేస్తుంది. ఆర్ఎస్ఎస్ లో 73,000 శాఖస్ ఉన్నాయి, 45,600 స్థాన్స్ ఉన్నాయి, 1,57,000 ప్లేసెస్ లో యువతలో దేశభక్తిని పెంపొందించడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని భావితరాలకు ఒక శిక్షణ ఇవ్వడానికి ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఒక గైడింగ్ ఫోర్స్గా కూడా పనిచేస్తుంది. దేశం కోసం పోరాడడం కోసం, దేశంలో యువతను జాగృతం చేయడానికి వాళ్ళకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందిస్తుంది. జై హింద్, జై భారత్.